ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. ఈ ప్రత్యేక సమయంలో హిందూపూర్ క్రిస్టియన్స్ పేజ్ ద్వారా ప్రైజ్ అండ్ వర్షిప్ ప్రోగ్రామ్ని మరియు వర్డ్ అండ్ వర్షిప్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్న C&IG సంస్థ వారికి మరియు ఈ సంస్థ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కుటుంబం తరఫున క్రీస్తునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ ఆండ్రూస్ గారికి మరియు అండ్ వారి టీం మా కుటుంబంను వారు ప్రేమతో ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు దేవుడికి ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ వర్షిప్ చేయడానికి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ మహిమ ప్రభావాలు దేవునికే చెల్లుగాక. ఇప్పుడు ఈ లైవ్ వర్షిప్ ప్రోగ్రామ్ను మణిమాల గారి ప్రేయర్తో స్టార్ట్ చేస్తున్నాం. అందరు కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకున్నాం. దైవం నాయన, కృప కలిగిన నా తండ్రి, నీ ఉన్నతమైన ఆశ్చర్యకరమైన అద్భుతమైన నామానికి కృప వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా నాయన. అవునా కృప, మేము ఏ పాటి వాడమైనప్పటికీ నా తండ్రి మమ్మల్ని కృప రక్షించినాయన, నీ కృప చేత నాయన, నీ కృపలో మమ్మల్ని వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అవునా కృప, నీ యందు నాయన స్తుతించి ఆరాధించి కృప నీ నామమును గొప్ప చేయడానికి ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతకై స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాయన. అవునా కృప, నేను నా ఇంటి వారు అందరం కృప యెహోవాని సేవించడమని కృప నీ పాద సన్నిధిలో నాయన మేము తీసుకున్నటువంటి కమిట్మెంట్ బట్టి ప్రభు నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో నాయన మరి ఒకసారి కృప ఈ యొక్క హిందూపూర్ క్రిస్టియన్స్ పేజ్ వారి నా కృప వారి యొక్క వర్డ్ అండ్ వర్షిప్ ఈ కార్యక్రమాన్ని ప్రభా తండ్రి 100 days ప్రభా తండ్రి మరి ఎంతో విజయవంతంగా జరిగించుంటుండగా నా ప్రభా సమస్త మహిమా ఘనత ప్రభావమును ప్రభా మీకే ఆరోపిస్తూ ఉంటున్నాను నాయన. దీని ప్రభా ఎంతో ప్రభా శ్రద్ధతో నా తండ్రి భయంతో భక్తితో ప్రభా జరిగించినటువంటి ప్రభా బ్రదర్ ఆండ్రూస్ గారికి వారి యొక్క తండ్రి మరి టీం అందరికీ కూడా ప్రభా నీ కృపగల నామంలో తండ్రి మీ యొక్క ఆశీర్వాదన దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం నాయన. అవును ప్రభా నా తండ్రి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రభా తండ్రి ప్రతి ఒక్క ఆత్మ నాయన తండ్రి మరి నీ వైపుకు తిరుగులాగిన నా ప్రభా సహాయం నన్ను గురింప చేయండి నా ప్రభా. మరి మందిరానికి వెళ్ళలేనటువంటి సమయంలో సైతము నాయన ఈ యొక్క వర్చువల్ మీటింగ్స్ని ప్రభా జరిగిస్తూ నా తండ్రి మీరే ప్రభా మహిమలు పొందుకుంటున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అవునా ప్రభా, ఈ రీతిగా నాయన నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉంటుండగా ప్రభా మా ఆత్మలను ప్రభా సిద్ధపరచమని వేడుకుంటున్నాం నాయన. నా ప్రభా ఆన్లైన్లో దీన్ని వీక్షిస్తుంటే వాళ్ళు కూడా ప్రభా నీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటున్నాం నాయన. మాతో కలిసి నాయన ఏక మనసుతో ఏక తాత్పర్యంతో ప్రభా నా తండ్రి నిన్ను ప్రభా ఆత్మతో సత్యముతో నాయన ఆరాధించగలిగే రీతిగా ప్రభా మా యొక్క శరీరాత్మలను సిద్ధపరచమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రతి ఆటంకమును ప్రభా యేసు క్రీస్తు యొక్క శక్తిగల నామంలో తొలగింపచేస్తూ నీకే ప్రభా మహిమా ఘనత ప్రభావమును ఆరోపిస్తూ యేసు యొక్క అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గత మార్చి నుంచి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ కరోనా అనే వైరస్ ద్వారా మనము ఆలయాలకు వెళ్ళలేకపోతున్నాము. ఒక గుంపుగా కూడి కూడా మనము దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాము. కానీ అద్భుతంగా దేవుడు ఈ ఆరాధనను లైవ్ ప్రోగ్రాం ద్వారా ఒక టెక్నాలజీని మనకు ఇచ్చి ఇలా మనం దేవుణ్ణి ఆరాధించడానికి చూపించిన కృపను బట్టి దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ ప్రోగ్రాంలో మీరు పాల్గొంటున్నందుకు కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకున్నాము. దేవుని పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తాము, స్తుతిస్తాము. యేసు నీ నామామృతం అనే సాంగ్ పాడదాం. యేసు నీ నామామృతం అనే సాంగ్ మనం పాడదాం. నీ నామామృతము మా ఎంతో
రుచి అయ్యా దేవయేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా మా దోషములను హరించి మోక్ష నివాసులుగా చేయుటకు వాసుర ప్రకాశమైన యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా పాపములు హరింపనీవే ప్రభు మాకయ్యా దేవ పాపములు హరింపనీవే ప్రభు మాకయ్యా నీదాపు చేరిన వారికల్లై కపదలు బాపి నిత్య కాపుగతి చూపినావు యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా అందమగుని మందిరమున బొందుగా మేము దేవాందమగుని మందిరమున బొందుగా మేము నీ సుందర కరుణామృతము మా గ్రంథముల యందు గ్రోలుటందుకు సుందరమైన యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా మా దోషములను హరించి మోక్ష నివాసులుగా చేయుటకు వాసుర ప్రకాశమైన యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా యేసుని నామము మనము ఆ మాటను పలుకుతే మనము మన జీవితాల్లో ఏదేది కావాలని కోరుతామో అది దేవుడు మనకు దయచేస్తాడు. మనం ఆయన స్తుతిస్తే ప్రతి ఒక్కటి కూడా మనకు ఏ కీడు జరగకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. మనం స్తుతించినప్పుడే ఆయన మన మధ్యలో ఉంటాడు. కాబట్టి మన దేవాది దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించినందుకు మరియు మన కుటుంబాలను ప్రతి విషయంలో కాపాడుతున్నందుకు ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తున్నాం కదా, భయంకరమైన పరిస్థితులు. ఎంతోమంది మన బంధువులు, మిత్రులు, మన దగ్గర వారు ఎంతోమంది వైరస్ బారిన పడి లేకుండా పోయినారు. ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం అంటే మనమేం గొప్పవారమని కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో ఆ ఉద్దేశం అనేది మనం కనుక్కుందాం. ఆ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చాలని ప్రార్థిస్తాం. ఈ సమయంలో మరొక పాట పాడుకుందాము. దేవుడు చేసిన మేళ్లను మనము పొందుతూ జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను పోలిన వారెవరు అనే ఒక సాంగ్ పాడుతున్నాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు,
చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెహోవా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెహోవా ఆరాధన. నీవున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. తండ్రి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. తండ్రి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెహోవా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెహోవా ఆరాధన. పరలోకపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. పరలోకపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెహోవా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెహోవా ఆరాధన. ఎలోహీ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెహోవా ఆరాధన. ఆరాధన, ఎలోహీ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెహోవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుడు చేసిన ఈ దినాన్ని బట్టి మనము దేవుని స్తుతిస్తూ మరొక పాట మనం పాడుకుందాము. ఆయానంద శిథిలము, ఆయానంద శిథిలము. మరొక పాట 345 సార్ పాడదాం. సుదినము నా యేసు నామమున
నబోయినా దయా రక్ష నాదినము భాగ్యమో దీనము ప్రభుందైకో నాదినము భక్తి ప్రార్థనలిసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమో దీనము ప్రభుందైకో నాదినము నాయాత్మ శాంతముందుము నీయేసేనా ఆధారము భయంబులేక రక్షణ పరిభాగము పొందుము భాగ్యమో దీనము ప్రభుందైకో నాదినము భక్తి ప్రార్థనలిసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమో దీనము ప్రభుందైకో నాదినము నీవేసువాడనిసుడు నిత్యమునా వాడాయేను ఇదెంత గొప్ప భాగ్యము నేనేసుయోక మిత్రుడ భాగ్యమో దీనము ప్రభుందైకో నాదినము భక్తి ప్రార్థనలిసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమో దీనము ప్రభుందైకో నాదినము చేసేడి ఒప్పందము ఎల్లడనే రావేతును నిజచువేలాయందును నిదయమేచి పాడుదు భాగ్యమో దీనము ప్రభుందైకో నాదినము భక్తి ప్రార్థనలిసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమో దీనము ప్రభుందైకో నాదినము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఇచ్చిన ప్రతి దినాన్ని మనము ఉపయోగించుకోవాలా, దేవుని స్తుతించాలా. దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో చేసిన అనేకమైన మేళ్లను బట్టి ఆయన స్తుతించాలా. ఆయన మనల్ని ఏమి కోరడు కానీ ఆయన స్తుతి మన స్తుతి ఆరాధన మాత్రమే ఆయన కోరుతాడు. రోజు సాయంత్రం వేళ లేదా రాత్రి వేళ ఒక అర్ధగంట దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాము. అది మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన క్రైస్తవ ప్రపంచానికే అది ఎంతో మార్గదర్శకమై ఉండి మనల్ని ఎంతో ఇంకా ముందుకు తీసుకెళ్తుందని మేము నమ్ముతున్నాము. అలా మనం అందరం చేయాలని కూడా కోరుతున్నాను. ఈ సమయంలో మరొక పాట పాడుతున్నాము. ప్రభు సన్నిధిలో అనే ఒక సాంగ్ పాడు. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే
కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధి మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధి మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. మణిమాల గారు ఆ వచనాలు చదువుతారు. మధురిమ చదువుతారు. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మనము పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచినాం కదా. సో మన స్తుతులపైన సింహాసనాసీనుడు అనేటువంటి గొప్ప దేవుణ్ణి మనం కీర్తించుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు కొద్ది నిమిషములు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకున్నాము. కొన్ని విషయములు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశం ఏంటి అంటే, వాట్ ఈస్ ట్రూ వర్షిప్? నిజమైన ఆరాధన అంటే ఏంటి? ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, ఈ లైవ్లో చేస్తున్నదంతా ప్రైజ్ అండ్ వర్షిప్ అని అంటున్నాం కదా. సో నిజమైన ఆరాధన అంటే ఏంటి, అది మనం చేస్తున్నామా లేదా అని మనం ఒకసారి దాని గురించి కొన్ని విషయంలో నేర్చుకుందాము. సో కీర్తనకారుడు దీని గురించి ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాము. 73వ దావీదు కీర్తన 25వ వచనంని మనం ఒకసారి చదువుకుందాం. 73వ దావీదు కీర్తన 25వ వచనము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. సో ఇక్కడ ఏముంది? ఆకాశమునందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. ఇదే వాక్యాన్ని మనము ఒకసారి ఇంగ్లీష్లో చూసినట్లయితే, Whom have I in heaven but thee, and there is none upon earth that I desire beside thee. whom have I in heaven but thee అంటే ఏంటి? ఇక్కడ మనము ఈ యొక్క వాక్యములో హెవెన్ అండ్ ఎర్త్ అని రెండు పదాలను మనం చూస్తున్నాం కదా. సో హెవెన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మనకి ఎన్నో విషయంలో మనం థింక్ చేసినప్పుడు, మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడు పరలోకంలో గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఏ విషయమును బట్టి మనం పరలోకానికి వెళ్ళుటకు ఆసక్తి చూపిస్తున్నాము ఒకసారి పరిశీలన చేసుకున్నాము.
వాట్ ఈస్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ అబౌట్ రీచింగ్ హెవెన్. ఓకే, అంటే మనకు తెలుసు కదా హెవెన్ గురించి, హెవెన్ ఎలా ఉంటుంది అనేది మనము అది వివరించబడింది వాక్యంలో. సో బంగారు వీధులు ఉంటాయి, పర్లీ గేట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మ్యాన్షన్స్ ఉంటాయి. అది మాత్రమే కాకుండా మనకి స్పెషల్ గిఫ్ట్స్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే, గాడ్ మస్ట్ బీ ద ఎగ్జైటింగ్ థింగ్ అబౌట్ రీచింగ్ హెవెన్. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు మాత్రమే పరలోకానికి మనం వెళ్ళటానికి మనకు ఆసక్తి ఉండాలి. దేవుణ్ణి చూచుటలో, ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా ఆయనను చూచుటలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. మామూలుగా మనం అనుకుంటా ఉంటాం కదా, మనకి ఈ లోకంలో ఎన్నో కష్టములు, ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, బాధలు, నిందలు, ఒక్కొక్కసారి దేవుని కోసం మనము కొన్ని అపనిందలు ఎదురైనప్పుడు మనం ఏమనుకుంటామంటే, పరలోకంలో నా ఫలము దేవుడు అధికంగా చేస్తాడు, పరలోకంలో దేవుడు నాకు ఫలమును అనుగ్రహిస్తాడు. సో ఇక్కడ నేను ఏమైనా కోల్పోయినప్పటికీ నేను అక్కడ పొందుకుంటాను అన్నటువంటి హోప్తో మనం ఎన్నో హోప్స్ పరలోకం మీద పెట్టుకున్నాం. అయితే ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మనకు బహుమానాలు ఇవ్వటము, మనల్ని ఆశీర్వదించటము, మనకు పెద్ద పెద్ద మ్యాన్షన్స్ ఇవ్వడము, బంగారు వీధులను మనకి ఇవ్వటం అనేది మన పని కాదు, అది దేవుని పని. ఓకే, అది దేవుడు మనకు గిఫ్ట్ చేస్తున్నటువంటిది. అయితే మనము చేయవలసినటువంటిది ఏంటి అంటే, దేవుడు అనేది మన జీవితంలో ముఖ్యమైనటువంటిదిగా మనం ఉంచుకోవడమే మనం చేయవలసినటువంటి పని. వాటి కోసం మనం వెళ్ళటం కాదు, కానీ ఏదో నేను పరలోకంలో గ్రేట్గా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దేవుడు ఇటువంటి బంగారపు వీధులలో, మ్యాన్షన్స్ లో దేవుడు నన్ను ఉంచబోతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో మనం పరలోకంకి వెళ్ళడం కాదు, కానీ అక్కడ దేవుని నేను చూస్తాను, ఆయన యొక్క ముఖ దర్శనం నాకు లభిస్తుంది అన్నటువంటి ఫ్యాక్టర్తో దేవుడు ప్రయారిటీ కలిగి ఉన్నటువంటి బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. సో ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళే దేవునికి నిజమైన ఆరాధనను చేసేటువంటి బిడ్డలుగా మనము చూస్తున్నాం. అదే విధంగా మనం చూసినట్లయితే అదే లైన్లో అదే వచనంలో నెక్స్ట్ లైన్ మనం చూసినట్లయితే, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఇంగ్లీష్ లో ఏమంటదంటే, అండ్ దెర్ ఇస్ నన్ అపాన్ ఎర్త్ దట్ ఐ డిజైర్ బిసైడ్స్ యూ. ఎర్త్, సెకండ్ లైన్ లో ఎర్త్ అనేది మనం చూస్తున్నాం. ఎర్త్ కానీ హెవెన్ కానీ దేవుడే మనకు మొదటి స్థానంలో ఉండాలి అనేది ఈరోజు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. సో ఎర్త్ గురించి మనం మాట్లాడితే మనకి ఎన్నో డిజైర్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఏముంది, దెర్ ఇస్ నన్ అపాన్ ఎర్త్ దట్ ఐ డిజైర్ బిసైడ్స్ యూ. అంటే నువ్వు కాకుండా నాకు ఎటువంటి ఆశ లేదు ప్రభా, నువ్వు తప్పించి నాకు ఎటువంటి కోరిక, ఎటువంటి ఆసక్తి నాకు లేదు అని మనం చెప్పగలుగుతున్నామా? సో మామూలుగా ఈ లోకంలో మనిషి అంటేనే మనకు ఆశలు ఎక్కువ. మనకి ఎన్నో విషయంలో మనము ఆశపడతా ఉంటాం, ఒక కంఫర్టబుల్ లైఫ్ కోసం, ఒక బెటర్ లైఫ్ కోసం, ఒక పీస్ఫుల్ లైఫ్ కోసం, ఒక బెటర్ జాబ్ కోసం, లేకపోతే ఒక మంచి మ్యారేజ్ కోసము. మనకు ఉన్న దాంట్లో మనం సంతృప్తి పడము, కానీ అవి కావాలా ఇవి కావాలా, మనకి ఆశలు ఉన్నాయి, మనకు ఆసక్తి ఉంది. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు కదా, ఈ లోకంలో అయినను పరలోకంలో అయినను నీవే నా ఆసక్తి, నువ్వే నా ఎగ్జైట్మెంట్, నువ్వే నా కోరిక అని మనం చెప్పగలగాలి. సో మన ఎగ్జైట్మెంట్ ఏమై ఉన్నది? ఆర్ వి ఎగ్జైటెడ్ టు రీచ్ హెవెన్ జస్ట్ బికాస్ God is going to clear our sorrows, just because God is going to heal our sickness, just because we are going to enter into pearly gates and golden streets? No, అది కాదు మన ఆసక్తి, అదే ఉండకూడదు. అది దేవుడు మనకి ఇస్తాడు, అది మనకు జనరలీ అది క్యాజువల్గా ఆబ్వియస్లీ మనకు అది వచ్చేస్తుంది. అటువంటి ఆ బహుమానాలన్నీ దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. అయితే మనము చేయవలసినది ఏంటంటే, దేవుని నేను ఎప్పుడు చూస్తానా, దేవుని దర్శనాన్ని నేను ఎప్పుడు పొందుకుంటానా. ఒకసారి దీనికి నేను ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆదికాండము 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి సన్నివేశం, అది ఆదికాండం మొత్తంలోనే ద లాంగెస్ట్ చాప్టర్ అంటారు, 24th చాప్టర్ని. సో ఆ యొక్క చాప్టర్లో మనం చూసినట్లయితే ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే, అబ్రహాము మనందరికీ తెలుసు కదా, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు ఒక బ్రైడ్ని, ఒక
వధువును వెతకటానికి తన సర్వెంట్ అయినటువంటి ఎలియాజరును కనాను దేశమునకు అంటే అబ్రహాము యొక్క నేటివ్ స్థలానికి వెళ్ళడానికి పంపిస్తాడనమాట. సో ఆడ ఏం జరిగింది అనేది, అక్కడ ఎలియాజరు ఏ విధంగా రెబెకాను పరిశీలన చేస్తాడు అనేది, ఎటువంటి పరీక్షలు ఆమె విన్ అవుతుంది అనేది అవన్నీ మనకు తెలుసు. అయితే చివరిలో ఒక విషయంని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఎలియాజరు రెబెకాని చూస్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కనాను దేశం నుంచి ప్రయాణమై ఇసాకు ఉన్నటువంటి ప్రదేశం ఏంటది మెసపెటోమియా అనేటువంటి దేశమునకు ప్రయాణమై వస్తారనమాట. అయితే కనాను నుంచి మెసపెటోమియాకి 1 రోజు 2 రోజుల్లో వచ్చే పని కాదు. ఎందుకంటే డిస్టెన్స్ చాలా దూరం, వాళ్ళు చాలా జర్నీ చేయాలన్నమాట. అది ఒక 4 వీక్స్ జర్నీ పట్టేంత డిస్టెన్స్ అన్నమాట. సో ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుందాము, రెబెకా ఎలియాజరు ఇద్దరు తిరుగు ప్రయాణం అయి వస్తూ ఉన్నారు. అయితే ఆ 4 వీక్స్లో ఎలియాజరు రెబెకాతో ఏం మాట్లాడి ఉండవచ్చు? అబ్రహాము యొక్క వెల్త్ గురించా, లేకపోతే అబ్రహాము యొక్క ఆస్తి గురించా, లేకపోతే తన యొక్క క్యాటిల్ గురించా, లేకపోతే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో, దేవుడు వాళ్ళని ఎట్లా ఆశీర్వదించాడో అదా? కాదు. కేవలము ఎలియాజరు రెబెకాతో ఇస్సాకు గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇస్సాకునే అక్కడ ప్రయారిటీ, ఆయన గురించి తెలుసుకోవాలి అన్నటువంటి ఆశ రెబెకాకు ఉన్నది. సో ఎలియాజరు ఇస్సాకుని గురించి చెప్తా ఉంటే, రెబెకా వింటా ఉంటే, ఆమె యొక్క హృదయంలో ఇస్సాకుని ఎప్పుడు కలుస్తానా, ఎప్పుడు చూస్తానా అనేటువంటి లాంగింగ్నెస్, ఆ యొక్క తృష్ణ ఆమెలో ఏర్పడినట్లుగా మనం చూస్తాం. అదే విధంగా ఆ యొక్క జర్నీ లాగానే మన యొక్క జీవితంలో కూడా, ఈ జీవితం అంతా ఒక జర్నీ. ఈ జీవితంలో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, వీ షుడ్ బీ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ జీసస్, టు స్పీక్ అబౌట్ జీసస్, టు హియర్ అబౌట్ జీసస్. ఎట్లయితే రెబెకా ఇస్సాకుని గురించి వినడానికి ఇష్టపడిందో, అదే విధంగా మనం కూడా యేసుని గురించిన వాక్యం వినడానికి ఇష్టపడుతున్నామా? దేవుడు మన యొక్క జీవితాలలో మొదటి స్థానంగా ఉన్నాడా అని మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం. సో ఆ లాంగింగ్నెస్ ఆమెలో కలిగింది. ఆ యొక్క 4 వీక్స్ తర్వాత వాళ్ళు ఆ యొక్క ప్రదేశంలోకి రీచ్ అయినప్పుడు ఆమె కన్నులెత్తి అక్కడ చూసినప్పుడు ఇస్సాకుని చూసింది. సో ఐ షల్ సీ హిమ్ అండ్ ఐ షల్ ఎంటర్ హిస్ టెంట్ అని మనం చూస్తున్నాం. సో ఆయన యొక్క గుడారంలోనికి ఆమె ప్రవేశించింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రెబెకాని వధువు సంఘముగా, ఇస్సాకును యేసుక్రీస్తుగా మనం చూసినట్లయితే, మనము కూడా దేవునితో వివాహము కాక మునుపు ఈ జర్నీ అంతటిలో ఆయనను చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి, ఆయన ఫేస్ టు ఫేస్ కలుసుకోవాలి అన్నటువంటి తృష్ణ, అన్నటువంటి ఆసక్తి, ఆ యొక్క కోరిక మన అందరిలో ఉండాలి అని ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా మీతో పంచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. విన్నారు కదా? ప్రైజ్ ది లార్డ్. మన గోల్, మన జీవితం, మన నిరీక్షణ ప్రతి ఒక్కటి కూడా మనము పరలోకం చేరాలన్నది మన ఉద్దేశంగా పెట్టుకొని ఉండాలి. ఈ లోకంలో దేని కొరకు ఏదో సాధిస్తామని, ఏదో చేస్తామని ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవడం, బంగారం సంపాదించుకోవడం, అదంతా ఒట్టిది, వేస్ట్, అదంతా మనం తీసుకోలేం. కానీ దేవుడిచ్చిన రక్షణను మాత్రం మనము దాన్ని పట్టుకొని ఉండాలి. ఆయన రక్షణ మనకు ఉచితంగా ఇచ్చినాడు. ఆయన శిలువలో తన రక్తాన్నంతా కార్చి, ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చి మనకు ఉచితంగా ఆ రక్షణ మనకు ఇచ్చాడు. ఆ రక్షణను మనం చేత పట్టుకొని చివరి వరకు, మన జీవిత కాలంలో చివరి వరకు ఆ రక్షణను చేత పట్టుకొని ఉండి తర్వాత మనము పరలోకాన్ని చేరుతాం. అంత మాత్రమే కానీ ఈ లోకంలో అనవసరమైన రేపుడి గురించి కూడా దేవుడు చింతించొద్దు అంటున్నాడు. రేపు నుంచి కూడా చింతించొద్దు. ఆ రేపుడి దినం అనేది నాకు వదిలే, నేను చూసుకుంటా అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కటి మనము దేవుని మీద ఆధారపడి నీతి మార్గంలో నిలుస్తూ దేవునికి ఇష్టమైన వారిగా ఉండి జీవిస్తూ ఈ లోకంలో పయనిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు స్తుతి ఆరాధన చేస్తాము. దేవుడు మన జీవితాల్లో చేసిన అనేకమైన మేళ్లను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఇంతకుముందు మన జీవితాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాము, దేవుడు మనకు ఎలా మనల్ని ఎత్తిపట్టుకున్నాడు, ఎప్పుడెప్పుడు మన జీవితాల్లో కాపాడినాడు,
ఎన్ని అపాయముల నుంచి మనల్ని కాపాడినాడు, మన కుటుంబాన్ని కాపాడినాడు. మనం ఎక్కడో ఉండగా మనల్ని తీసుకొచ్చి మనకు రక్షణ భాగ్యాన్ని అందించి ఆయన బిడ్డలుగా చేసుకొని, తన సొంత బిడ్డలుగా చేసుకొని రక్షణ అందించి ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి మనము స్తుతులు చెల్లిస్తాం. అంత మాత్రమే కాకుండా ఈరోజున్న పరిస్థితులలో ముఖ్యంగా వైరస్ వలన ఎంత ప్రపంచం మొత్తం మీద ఎంతో బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ ఆలోచిస్తే మనం ఏ పాటి వరం, మానవుని జీవితము బైబిల్లో గడ్డిపోచుతో పోల్చినాడు దేవుడు. కానీ అన్ని వింటుంటాం, కానీ మనము మామూలుగా ఈ లోకానుసారంగానే మనము జీవిస్తుంటాము. కాబట్టి ఇప్పుడైనా మనం మేల్కొని దేవుని వాక్యం విని, దేవుని వాక్యానుసారం మనము జీవిస్తూ ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటూ ఈ లోకంలో బతుకుదాం. మరొకసారి మనము ఆయన స్తుతిస్తాము. నజరేయుడా నావికుడా అనే పాటలు పాడుతూ ఆయన స్తుతిస్తాము. శుద్ధి చేసి నీ రక్తముతో నన్ను సంధి చేసి, నీ రక్తమే నాకు రక్షణను కలుగజేసి, నీ రక్తముతో నన్ను విమోచించితివే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నిజంగా కదా, ఆయన రక్తముతో మనల్ని శుద్ధి చేసినాడు. మనము ఒక పాపపు స్థితిలో, ఒక అపరిశుద్ధమైనటువంటి స్థితిలో మానవుడు అనేవాడు ఉన్నాడు కదా. అయితే ఆయన ప్రశస్తమైనటువంటి రక్తం చేత మనల్ని శుద్ధి చేసినాడు. అదే రక్తము చేత మనల్ని రక్షణలో నడిపించినటువంటి గొప్ప దేవుడు. మరి ఒకసారి పాడుకుందామా? యేసయ్యా యేసయ్యా అని పాడుకుందాం. ఆయన మన జీవితానికి ఒక నావికుడు వలె, ఒక సముద్రంలో ఒక నావికుడు ఏ విధంగా అయితే కంట్రోల్ చేయగలడో, ఏ విధంగా అయితే అపాయం నుంచి తప్పించగలడో, అటువంటి గొప్ప అధికారము, అటువంటి కంట్రోల్ దేవుడు మన పైన కలిగి ఉంటున్నాడు కదా. అటువంటి పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, మన శైలము, మన దుర్గమైనటువంటి దేవుడిని మరి ఒకసారి మనము ఆరాధన చేసుకున్నాము. నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా,
కొరకు నువ్వు చిందించినందుకు నీకే స్తోత్రం తండ్రి. వందనాలు యేసయ్యా. నాన్న తండ్రి, మేము నీకు ఎంతో దూరముగా నాన్న తండ్రి మేము పడిపోయినాము నాన్న తండ్రి. నీ రక్తంతో నాన్న మమ్మల్ని కడిగి నాన్న తండ్రి నీకు మాకు నాన్న తండ్రి ఒక మంచి రిలేషన్ నాన్న తండ్రి ఏర్పరిచినటువంటి దేవా, నీకే స్తోత్రం తండ్రి. నీకే వందనాలు యేసయ్యా. నాన్న విమోచించితివే యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. Praise the Lord. Praise the Lord. అదేవిధంగా ఆరాధన, ఆత్మతో ఆరాధన అనేటువంటి పాటను పాడుతున్నాము. నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా, ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా, ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా, ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా, మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో మన పూర్ణ వివేచనతో ఆరాధిస్తాం, ఆయనను స్తుతిస్తాం, ఆయనను మహిమపరుస్తాం. ఎందుకంటే ఆయన మాత్రమే యొక్క ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు. నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా, ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా, అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా, అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా, ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా, ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా, నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా, నిజంగా ఈ లోకంలో ఆరాధనకు యోగ్యులు కాదు కదా. యేసు ప్రభు ఒక్కటే తండ్రి అయిన దేవుడు మాత్రమే మన ఆరాధనకు యోగ్యుడు. ఇదిగో తండ్రి అందుకో అయ్యా నాన్న తండ్రి నా ఆరాధన అని మనం హృదయపూర్వకంగా ఆజ్ఞతో సత్యముతో మనం ఆరాధిస్తాము. ఆయన యోగ్యుడైనటువంటి వాడు. నోటను కపటము లేనివాడా నీ
తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకయే ఎల్లప్పుడు స్తుతి పాడెదను మరొకసారి ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకయే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధన ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా 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 దినమెల్లని చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే దినమెల్లని చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ఆరాధనా
ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. అదేవిధంగా కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నాన్న నీ యొక్క మితి లేనటువంటి ప్రేమ చేత తండ్రి, నీ అద్భుతమైన కృప చేత నాన్న ఇంతకాలం తండ్రి మమ్మల్ని కాచి కాపాడినాన తండ్రి, నీ ప్రశస్తమైనటువంటి రెక్కల కింద నాన్న తండ్రి మమ్మల్ని క్షేమంగా నాన్న తండ్రి సంరక్షిస్తున్నందుకు కాపాడుతున్నందుకు ఏసయ్యా నీకే వేలాది స్తుతులు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాన్న తండ్రి మేము జీవిస్తున్న ప్రతి క్షణము నాన్న తండ్రి నువ్వు మాకు తోడే ఉంది నాన్న తండ్రి. నాన్న నీ దేవదూతల కంచె ఉంచి నాన్న తండ్రి మా చుట్టూ నాన్న మమ్మల్ని ఏ ఆపద అపాయం రాకుండా ఈ రోజు వరకు నాన్న తండ్రి ఈ సమయంలో నాన్న తండ్రి నిన్ను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు నాన్న తండ్రి నీ సన్నిధిని నాన్న తండ్రి మేము ఎంజాయ్ చేయటకు నాన్న తండ్రి మీరు చూపించినటువంటి కృపను బట్టి నీకే వేలాది స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో మంది నాన్న తండ్రి ఈ ఈ టైంలో నాన్న తండ్రి ఈ దినంను చూడలేకయే నాన్న తండ్రి గతించిపోయి ఉంటున్నారు నాన్న. అయినప్పటికీ నాన్న తండ్రి ఏ యోగ్యత లేనప్పటికీ నాన్న తండ్రి ఏ నీతి లేనప్పటికీ నాన్న తండ్రి కేవలం నాన్న నీ యొక్క కృప చేత మాత్రమే నాన్న తండ్రి నీ యొక్క ప్రేమ చేత మాత్రమే తండ్రి మమ్మలను ఇప్పటి వరకు నాన్న తండ్రి సజీవ సంఖ్యలో ఉంచినందుకు నాన్న తండ్రి మరి యొక్క దినములను మరి యొక్క సాయంకాలమును నాన్న తండ్రి మాకు అనుగ్రహిస్తున్నందుకు తండ్రి నీకే వేలాది స్తుతులు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాన్న తండ్రి మేము ఏమీయో నాన్న తండ్రి మా క్రియలు ఏమీయో లేవు నాన్న తండ్రి. అయినప్పటికీ నాన్న తండ్రి నీ ఉచితమైనటువంటి కృపను నాన్న తండ్రి నీ ఉచితమైనటువంటి ప్రేమను నాన్న తండ్రి మా మీద కుమ్మరిస్తున్నందుకు నీకే స్తోత్రాలు తండ్రి వందనాలు ఏసయ్యా. నిజంగా నాన్న తండ్రి ఆరాధనకు యోగ్యుడా నాన్న నీకే స్తోత్రములు నీకే వందనములు ఏసయ్యా. నాన్న తండ్రి ఈ లోకంలో నాన్న తండ్రి ఎవరికి నాన్న తండ్రి ఎవరికి చెల్లనటువంటి ఆరాధనకు నాన్న తండ్రి యోగ్యుడమైనటువంటి దేవా నీకే స్తోత్రములు తండ్రి. నాన్న తండ్రి నిత్యము నాన్న తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడని నాన్న తండ్రి నీ సన్నిధిలో దేవదూతలందరూ నాన్న తండ్రి కెరూబులు శరాబులతో నాన్న తండ్రి నువ్వు స్తుతింపబడుతున్నావు యేసయ్యా, నువ్వు ఆరాధింపబడుతున్నావు యేసయ్యా. అయినప్పటికీ నాన్న తండ్రి మానవులమైనటువంటి మమ్మలను నాన్న తండ్రి నువ్వు ఎన్నుకొని నాన్న తండ్రి మా స్తుతుల మీద నాన్న తండ్రి మా ఆరాధన మీద నాన్న తండ్రి ఆశీనుడుగా అవుటకు నాన్న తండ్రి నువ్వు ఇష్టపడి ఉంటున్నావు తండ్రి. అందును బట్టి నాన్న తండ్రి నీకే స్తోత్రం తండ్రి వందనాలు యేసయ్యా. నాన్న తండ్రి దినమెల్లా నాన్న తండ్రి నీ చేతులు చాపి నాన్న తండ్రి ఉంటున్నావు యేసయ్యా. నాన్న తండ్రి నీ వద్దకు చేర్చుకుంటున్నావు నాన్న తండ్రి నీకే స్తోత్రం తండ్రి. నాన్న తండ్రి మేము పడిపోయిన ప్రతి స్థితిలో నాన్న తండ్రి తిరుగా నాన్న తండ్రి మమ్మల్ని క్షమించి నాన్న తండ్రి మమ్మల్ని నీ చేతులతో నాన్న తండ్రి చేర్చుకునేటువంటి దేవా నీకే స్తోత్రములు తండ్రి. మమ్మల్ని క్షమిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రములు తండ్రి. నాన్న నీ ప్రేమకై నాన్న నీ మేలులకు నాన్న తండ్రి మేము నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి బిడలుగా నాన్న తండ్రి మేము ఉండుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్యా. నాన్న తండ్రి నీ యొక్క దయ నాన్న తండ్రి నీ యొక్క జాలి నాన్న తండ్రి నీ యొక్క చూపు నాన్న తండ్రి ఒక క్షణము నాన్న తండ్రి మా నుంచి నాన్న నువ్వు తిప్పుకుంటే నాన్న తండ్రి మేము ఏమైపోదుమో నాన్న తండ్రి మా ఊహలకు అందం నాన్న తండ్రి అటువంటి నాన్న తండ్రి దయగల చూపును నాన్న తండ్రి మా మీద ఉంచి ఉంటున్నందుకు నీకే స్తోత్రం తండ్రి వందనాలు యేసయ్యా. నాన్న తండ్రి ఈ దినం వరకు నాన్న తండ్రి COVID-19 నుంచి నాన్న తండ్రి మమ్మల్ని అందరినీ నాన్న తండ్రి లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నాన్న తండ్రి నువ్వే ఇంకా చూడబోతున్న ప్రతి ఒక్కరిని నాన్న తండ్రి నువ్వే కాపాడి ఉంటున్నావు నాన్న. మంచి ఆరోగ్యం నాన్న తండ్రి అనుగ్రహించి ఉంటున్నావు నీకే స్తోత్రములు తండ్రి. నాన్న మా ప్రాణములను బట్టి మా జీవమును బట్టి నాన్న నీకే స్తోత్రములు తండ్రి వందనాలు యేసయ్యా. నాన్న తండ్రి మేము ఈ రోజు కలిగినటువంటి ప్రతి ఒక్క ఈవెని బట్టి నాన్న తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి. మంచిది ఏదైనా నాన్న తండ్రి నీ నుంచే వచ్చి ఉంటున్నానని నాన్న తండ్రి వాక్యం సెలవిస్తున్నాను నాన్న తండ్రి. అందరూ బట్టి నాన్న తండ్రి నీకే స్తోత్రములు నీకే వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. నాన్న తండ్రి ఈ లోకంలో నాన్న తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి విధంగా నాన్న తండ్రి అటువంటి ప్రేమ నాన్న తండ్రి అటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ నాన్న తండ్రి అటువంటి
కండిషన్స్ లేనటువంటి ఉచితమైన ప్రేమ నాయన తండ్రి మాకు ఈ లోకంలో ఎక్కడ కూడా నాయన తండ్రి దొరకదు నాయన తండ్రి. అటువంటి ప్రశస్తమైనటువంటి ప్రేమతో నాయన తండ్రి, అటువంటి గొప్ప ప్రేమతో నాయన తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు తండ్రి. మేము కృంగి ఉన్నప్పుడు నాయన తండ్రి, మేము బలహీన పడినప్పుడు నాయన తండ్రి మా బలమైనటువంటి దేవా నీకే స్తోత్రము. మా శైలమా, మా దుర్గమా, మా కేడమా నాయన నీకే స్తోత్రములు, నీకే వందనాలు నాయన తండ్రి. నాయన తండ్రి నీ రెక్కల కింద తండ్రి మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రములు తండ్రి. కట్టి పాప వలె నాయన తండ్రి మమ్మలను అనునిత్యము నాయన తండ్రి మమ్మలను సంరక్షిస్తున్నందుకు తండ్రి నీకే స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి అన్నిటికంటే మిన్నగా నాయన తండ్రి, అన్నిటికంటే నాయన తండ్రి గొప్పదైనటువంటి నాయన తండ్రి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్షణ నాయన తండ్రి ఈ బహుమానంగా నాయన తండ్రి మాకు అనుగ్రహించినావు నాయన తండ్రి. ఇంత గొప్ప రక్షణ నాయన తండ్రి మాకు ఉచితముగా నాయన తండ్రి నువ్వు అనుగ్రహించుంటున్నావు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు నాయన తండ్రి. నీ యొక్క సన్నిధిలో నాయన తండ్రి మేము ఉండుటకు నాయన తండ్రి, నీ ప్రార్థన చేయుటకు నాయన, నీతో మాట్లాడుటకు నాయన తండ్రి. నాయన తండ్రి మేము ఏ పాటి వారమే అయినప్పటికీ నాయన తండ్రి మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన తండ్రి. లోకంలో నుంచి నాయన తండ్రి మమ్మల్ని ప్రత్యేకపరుచుకుని నాయన తండ్రి మమ్మల్ని ప్రేమించిన నాయన తండ్రి, నీ యొక్క రక్తమును కార్చి నాయన తండ్రి మమ్మల్ని కొన్నటువంటి దేవా నీకే స్తోత్రములు. మా పాపములన్నింటినీ నాయన తండ్రి కడిగి వేసినటువంటి దేవా నీకే స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటాం తండ్రి. ఈ యొక్క గొప్ప రక్షణ నాయన తండ్రి మేము నిర్లక్ష్యం చేయకుండా నాయన తండ్రి, మేము లాస్ట్ బ్రెత్ వరకు నాయన తండ్రి మేము దాన్ని పట్టుకొని ఉండుటకు కావలసినటువంటి శక్తిని నాయన తండ్రి, ఈ లోకంలో నాయన తండ్రి తొలగిపోకుండా ఉండుటకు కావలసినటువంటి స్థిరత్వం నాయన తండ్రి మీరే మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం మెస్సియా. నాయన తండ్రి హిందూపూర్ క్రిస్టియన్స్ పేజ్ ని బట్టి నాయన తండ్రి నీకే స్తోత్రం తండ్రి. వారు 100 days నాయన తండ్రి ఫేస్బుక్ లో కంప్లీట్ చేసుకున్న విధానం బట్టి నీకే స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి నీ కృప నాయన తండ్రి ఈ పేజ్ మీద ఉంటున్నదని నాయన తండ్రి మేము నమ్ముతున్నాం నాయన తండ్రి. నీ యొక్క పనులు, నీ యొక్క రాజ్యం కొరకు నాయన తండ్రి జరగవలసినటువంటి కార్యములు నాయన తండ్రి ఈ యొక్క పేజ్ ద్వారా నాయన తండ్రి నువ్వు జరిగిస్తున్నామని నాయన తండ్రి మేము నమ్ముతున్నాం తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి ఈ యొక్క నాయన తండ్రి మేము బయటికి వెళ్ళి నాయన తండ్రి ఎన్నో దినములుగా నాయన తండ్రి ఆలయంలో కూడలేక ఉన్నటువంటి టైమ్స్ లో నాయన తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వర్చువల్ గా నాయన తండ్రి నిన్ను ఆరాధించుకున్నటకు, నేను స్తుతించటకు మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మీకే స్తోత్రం తండ్రి. ఈ సమయంలో నాయన తండ్రి మరింత బలముగా నాయన తండ్రి నువ్వు నీ కార్యములు జరిగించుకుంటున్నావని నాయన తండ్రి మేము నమ్ముతున్నాం నాయన. అందరి బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి ఈ కొన్ని రోజుల నుంచి నాయన తండ్రి మేము ఆలయంలకు వెళ్ళుటకు నాయన తండ్రి నువ్వు మమ్మలను అలౌ చేసినందుకు నీకే స్తోత్రములు తండ్రి. పరిస్థితులన్నింటినీ నాయన తండ్రి నువ్వే బెటర్ చేస్తున్నావని నాయన తండ్రి మేము నమ్ముతుంటున్నాం మెస్సియా. గొప్ప దేవ నాయన తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన తండ్రి. నాయన తండ్రి చనిపోయిన వారిని సైతం నాయన తండ్రి తిరుగా లేపినటువంటి గొప్ప దేవ నీకే స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం మెస్సియా. నాయన తండ్రి ఈ సమయంలో నీకే నాయన తండ్రి మా ఆరాధనను, మా స్తుతిని నాయన తండ్రి అర్పించుకుంటున్నాం మెస్సియా. మాకును మీకును మధ్యలో ఏమైనా దోషంలో అడ్డుగా ఉన్నట్లయితే నువ్వే నాయన తండ్రి దయతో వాటిని తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకుంటూ నాయన తండ్రి ఈ ఆరాధనలందరినీ నాయన స్వీకరించి ఉంటున్నామని నాయన తండ్రి మమ్మలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన తండ్రి నువ్వు దీవించి ఆశీర్వదిస్తామని నాయన తండ్రి సంపూర్ణంగా విశ్వసిస్తూ యేసు యొక్క అత్యంత పరిశుద్ధమైన నామమున విశ్వాసం కలిగి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Stotram Yesu. Stotram Yesu. Stotram Yesu. Stotram Yesu. Hallelujah. 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 Hallelujah.
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord.